అంతే తప్ప నన్ను కాపాడడానికి మాత్రం కాదు కదా. మైథిలి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. లేదండి, ఇప్పుడిప్పుడే బాగా మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాను. మీరిలా మాట్లాడతారని నేను అస్సలు ఊహించలేదు. లేదు మైథిలి, లేదు. నిన్ను బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళినందుకు మా నాన్నమ్మ ఎక్కడ నేను పుట్టింటికి పంపించేస్తుందోనన్న భయంతోనే ఏం చేయాలో అర్థం కాక అలా చెప్పానే తప్ప నిజంగా అత్తయ్య మీద నాకు ఎలాంటి అనుమానం లేదు మైథిలి. ప్లీజ్ నా మాట నమ్ము. అనాల్సినవన్నీ అనడం, చివరికి నన్ను నమ్ము అనడం. అయినా మీ ఇంట్లో వాళ్ళు మా అమ్మని అనుమానించారు అంటే దాంట్లో ఒక అర్థం ఉంది. చివరికి మీరు కూడా అనుమానించారంటే అది నేను తట్టుకోలేకపోతున్నానండి. నాకు చాలా బాధగా ఉంది. మైథిలి, నువ్వెంత ఫీల్ అవుతావని తెలుసుంటే పొరపాటును కూడా అలా అనేవాడినే కాదు. పద, ఇప్పుడే వెళ్ళి అమ్మ వాళ్ళకు నిజం చెప్పేస్తాను. పద. ఆగండి, ఏం చెప్తారు? నేను చెప్పిందంతా అబద్ధం, మైథిలి కావాలనే పుట్టింటికి వెళ్ళింది కాబట్టి దాన్ని మెడ పట్టుకుని బయట గెంటేండి అని చెప్తారా? ఏమైంది మైథిలి నీకు? నేను అలా అంటే ఇలా అంటావు, ఇలా అంటే అలా అంటున్నావు. ఇంకా ఎలా అనమంటారు? మీరే గనక ఆ చిన్న అబద్ధం చెప్పు ఉండకపోతే ఈరోజు అత్తయ్య గారు నన్ను మెడ పట్టుకుని బయట గింటుండేవాళ్ళు తెలుసా? ఇంత హెల్ప్ చేసిన మీకు కనీసం ఒక థ్యాంక్స్ అన్న చెప్పాలి కదా నేను. థ్యాంక్స్ చెప్పాలా? అవును, చెప్పాలి. కానీ మీరేమో థ్యాంక్స్ చెప్పమని ఒక్కసారి కూడా అడగలేదు. అందుకే నేనే థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ శ్రీవారు. అమ్మా, ఇదంతా యాక్టింగా? నువ్వు నిజంగానే నా మీద సీరియస్ అయ్యావేమోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సమయానికి మీరు దేవుళ్ళ నన్ను ఆదుకున్నారండి. లేదంటే ఈ పాటికి నేను మా పుట్టింట్లో ఉండేదాన్ని. ఏదేమైనా మీరు చేసిన హెల్ప్కి చాలా 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 థ్యాంక్స్ అండి. అవును, ఉత్తి థ్యాంక్స్ చెప్తే సరిపోదు, చిన్న ట్రీట్ కూడా ఇవ్వాలి. చెప్పండి చెప్పండి చెప్పండి, మీకేం కావాలో ఇప్పుడే ఇచ్చేస్తాను. నిజంగా ఇస్తావా? ఇస్తాను. అయితే గట్టిగా ఒకటి కావాలి. ఎన్ని కావాలి? ఎన్ని కావాలా? ఒక డజన్ కావాలి. డజన్. చా, ఇలా చాటుగా కక్కుర్తి ముద్దులు ఎన్ని రోజులు పెట్టుకోవాలో ఏంటో. శోభనం అయ్యే వరకు తప్పదండి. అది నిజమేలే, ఏం చేస్తాం. అన్నట్టు మీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటది? ఇది గుళ్ళో పోయిన హారం కదూ? అవునండి. నీకెలా దొరికింది? ఆ శంకర్ గారి దగ్గర దొరికింది. అంటే ఈ హారం దొంగతనం చేసింది వాడేనా? కాదు, మీ మావయ్య. ఏంటి? మళ్ళీలా కృష్ణ మావయ్య? అవును, ఆయనే కొట్టేశారు. నమ్మలేకపోతున్నాను మైథిలి. ఆయన కొట్టేయడమేంటి? అసలేం జరిగింది? రే శంకర్,
ఆ రోజు నేను ఆ హారం తాకట్టు పెట్టి డబ్బుతో వస్తుంటే దొంగల వచ్చి డబ్బు అంతా కొట్టేసింది నువ్వా? తీసుకో అమ్మా. ఛ! ఆయన అడిగితే నానమ్మ కోట్ల రూపాయలైనా ఇస్తుంది, కానీ ఆయన ఈ చిన్న చిన్న వాటికి కక్కుర్తిపడి ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఉండు, ఇప్పుడే వెళ్ళి నానమ్మకి విషయం చెప్తాను. ఏమండి ఏమండి వద్దండి. ఆయన ఈ ఇంటి అల్లుడు. ఆయన పరువు కాపాడుకోవడం మన బాధ్యత కూడా. అలా అని ఇంకెన్నాళ్ళు దాస్తాం మైథిలి? ఇలాగే వదిలేస్తే ఈరోజు హారం దొంగతనం చేశాడు, రేపు ఇంకేదైనా విలువైన వస్తువు దొంగతనం చేస్తాడు. అలా జరగకూడదంటే ఈ విషయం నానమ్మకి చెప్పాల్సిందే. ఏమండి 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 ప్లీజ్ ఆగండి. నిజం చెప్తే రెండోసారి తప్పు చెయ్యరు అని మీరు అనుకుంటున్నారు. అదే నిజం తెలిస్తే అమ్మమ్మ గారు ఆయన్ని అసహించుకుని ఇంట్లో నుంచి గెంటేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అదే గనక జరిగితే శుభప్రద అమ్మ కన్నీళ్లు మనం తుడవగలమా? నువ్వు చెప్పింది నిజమే. శుభప్రద అమ్మ గురించి ఆగాల్సి వస్తుంది. అవును, ఇంతకీ ఈ హారం ఏం చేద్దాం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? రేపు చెప్తాను. రామయ్య గారు, నిన్న మీ బ్లడ్ శాంపిల్స్ పంపించాను కదా, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చాయా? నాకు తెలీదమ్మా. బ్లడ్ రిపోర్ట్స్ విషయం జానకి గారికే తెలుసు. ఇంతకు ముందే ల్యాబ్ నుంచి ఫోన్ వచ్చింది. ఇంకొక 5 నిమిషాల్లో రిపోర్ట్స్ వస్తాయంట. మేడం, అదిగో ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. త్రిష, వెళ్ళి తీసుకో. అలాగే అండి. పర్వాలేదు, నేను వెళ్ళి తీసుకుంటాను. ఇదిగోండి మేడం. నేను చెప్పినట్టుగానే రిపోర్ట్స్ అన్ని తారుమారు చేసావు కదా? మొత్తం మార్చేసాను మేడం. అయితే రిపోర్ట్స్ అన్ని నెగిటివ్ గానే వస్తాయన్నమాట. అవును మేడం. డబ్బులు నేను నీ అకౌంట్లో వేస్తాను, నువ్వు వెళ్ళిపో. అలాగే మేడం. ఈ రిపోర్ట్స్ మీరే చూడండి. ఎవరు రిపోర్ట్స్? రామయ్య గారివి నాన్న. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడని తేలితే ఆయన ఇంటికి పోవాలి కదా. రిపోర్ట్స్లో ఏమాత్రం తేడా ఉన్నా ఆయన ఇక్కడే ఉండిపోతారు కదా. అదే, శాశ్వతంగా కాదు, ఆరోగ్యం కుదుట పడేంత వరకు. అత్తయ్య గారు, ఆ రిపోర్ట్స్లో ఏమనొచ్చాయి? ఏమనొస్తుంది? షుగర్ ఎక్కువగా ఉంది, హా? థైరాయిడ్ ఎక్కువగా ఉంది, హా? కొలెస్ట్రాల్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. అయ్యో, ఉత్తమ్ గారు చూసారా, మీ నానమ్మ గారు రిపోర్ట్స్ అన్ని ఎలా తారుమారు చేయించారు. అర్థమవుతుంది. ఇదంతా మా నానమ్మ మ్యానిపులేషనే. అయ్యో బాబోయ్, షుగర్ ఎక్కువగా ఉందా? థైరాయిడ్ ఎక్కువ ఉందా? కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా? దేవుడా, ఇక నువ్వే నాకు దిక్కు. నన్ను కాపాడేవాళ్లే లేరా? రామయ్య గారు, ఎందుకలా చిన్న పిల్లాళ్ళ అరుస్తున్నారు? నెల క్రితం వచ్చిన రిపోర్ట్స్లో అన్నీ నార్మల్గానే ఉన్నాయని వచ్చింది. ఇప్పుడు చూస్తేనేమో అన్నీ తేడాగా వచ్చాయి. ఈ రిపోర్ట్స్ని నేను నమ్మను. నేను నమ్ముతాను. ఇవన్నీ నార్మల్గా వచ్చేంత వరకు ఈయన ఈ ఇంట్లోనే ఉంటారు. దీనికి తిరుగులేదు. నాన్న ఉత్తమ్, నానమ్మ, వీలు చూసుకొని తాతయ్య గారిని ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి మందులు ఏమైనా మారుస్తారేమో కనుక్కో. షూర్, అలాగే నానమ్మ, తప్పకుండా తీసుకెళ్తాను. అమ్మమ్మ గారు, మీ ఆయన గారిని ఈ ఇంట్లోనే ఉంచడానికి ఎంత పగడ్బందీగా ప్లాన్ చేశారు. మరి ఎంతైనా వాళ్ళ ఆయన కదా. అవును,
ఇంతకీ ఆ హారం సంగతి ఏం చేద్దాం? చెప్తాను. అత్తయ్య గారు, లీలాకృష్ణ గారు ఎక్కడున్నారు? ఉదయం మార్కెట్కి వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఆహా. ఆంటీ, ఈ రిపోర్ట్స్ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. నాకు మాత్రం ఉందా? టైం చూసుకొని డాక్టర్ని ఇంటికి పిలిపించి నిరూపించి బయటికి పంపించాలి. అదిగో మావయ్య వచ్చినట్టున్నాడు. పదండి. హలో, అవునయ్యా, నేనే లీలాకృష్ణని. ఏటి పర్సనల్ లోనా? 10 కోట్లు కావాలిస్తావా? ఏటే షూరిటీ ఎడితే 10 కోట్లు ఇస్తావా? నా బట్టనెత్తుంది, ఎట్టుకో. పర్సనల్ లోన్ ఇస్తాడంట, పర్సనల్ లోను. ఇదే కరెక్ట్ టైం, పద. అయ్యయ్యో, కూరగాయలన్నీ పడిపోయాయండి. లీలాకృష్ణ గారికి హెల్ప్ చేద్దాం రండి. మావయ్య అక్కడ ఒకటి ఉంది చూడు. మైథిలి, వెనకటికే నానటుడు 7 సముద్రాలు ఒంటి సెత్తు ఇది ఇంటెనకనున్న సిరువులు పడి చచ్చిపోనాడంట. అట్ట ఉంది నా వరస. ఎక్కడిదాకా బానే తెచ్చా, కాని ఈడ మాత్రం చేయి జరుచుకుని నేలపాలు చేశా. సర్లే మావయ్య, ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి, వాటినేం పట్టించుకోకూడదు. పదండి లోపలికి వెళ్దాం. పదండి పదండి, నేను అట్టుకొస్తాను. మీరు పదండి. పదండి. అమ్మా, అత్తయ్య గారు, బామ్మగారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అందరూ ఒకసారి ఇటు రండి. ఏంటి మైథిలి పిలిచావు? మీకు ఒక శుభవార్త అమ్మమ్మ గారు. పోయిన మన హారం దొరికింది. ఏంటి, పోయిన హారం దొరికిందా? అవునానమ్మా, ఈ గుడ్ న్యూస్ నాకు ఇప్పుడే తెలిసింది. ఎంత శుభవార్త చెప్పావు నాన్న. హారం దొరికిందని ఎవరు చెప్పారు? మన లీలాకృష్ణ గారు చెప్పారు. ఆ హారం నేనే దొంగిలించని చెప్తుందా? అమ్మో, ఈరోజుతో నా పని అయిపోనాది. మావయ్య, నువ్వేగా పోయిన మన హారం దొరికిందని చెప్పావు. నేనా? నేనెప్పుడు చెప్పాను? అదేంటి లీలాకృష్ణ గారు, ఇంతకు ముందే కదా ఇంటి బయట చెప్పారు, అప్పుడే మర్చిపోయారా? చెప్పావు కదా మావయ్య. ఇదేంటిది, మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి నన్నెట్ట ఇరికిచ్చేస్తున్నారేటి? అల్లుడు గారు, వేళాకోళాలాడింది చాలు. హారం ఎక్కడుందో చెప్పండి. అయ్యో బాబోయ్, నేను వేళాకోళం ఆడటం ఏంటండి? ఈ మొగుడు పిల్లలు ఇద్దరు వేళాకోళం ఆడుతున్నారు. నిజంగా నా దగ్గర ఆ హారం లేదండి. నా నోటి నుండి నిజం బయట పెట్టాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దేవుడా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఉత్తమ్, నువ్వేమో హారం దొరికింది అంటున్నావు, అన్నయ్య ఏమో తెలీదు అంటున్నాడు. ఏంట్రా ఇదంతా? మావయ్య, నువ్వు కామెడీ చేస్తావని తెలుసు కానీ మరి ఇంత హిలేరియస్ గా చేస్తావని ఇప్పుడే తెలిసింది. మావయ్య, చేసిన కామెడీలు చాలు గాని ఆ బ్యాగ్ లో ఉన్న హారం బయటికి తీ. నేను కామెడీలు చేయటం కాదు, మీరిద్దరే కామెడీలు చేస్తున్నారు. నా దగ్గర ఎట్టాంటి హారం లేదురా బాబు. నిజంగా లేదా? లేదంటే 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 లేదు, అంతే. ఒక్క నిమిషం. ఏమండి, ఏంటండి? నాకేంటి తెలుసే? ఇదిగోండి హారం.
బాబోయ్, నేను కొట్టేసిన హారం నా సంచిలో కెట్ట వచ్చినదే. ఇప్పుడు చెప్పండి అమ్మమ్మ గారు, నేను చెప్పింది అబద్ధమా నిజమా? నువ్వు చెప్పింది నిజమే మైథిలి. నా హారం ఇలా ఇవ్వు. తీసుకోండి. త్రిష, లీలాకృష్ణ గారు, ఆ పోయిన హారం మీ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే మొహానికి మాస్క్ పెట్టుకుని వచ్చి ఆ హారం దొంగతనం మీరే చేశారా? అంత మాట అనకే, గుండె ఆగిపోయేలా ఉంది. లేకపోతే పోయిన హారం మీ దగ్గరికి ఎలా వచ్చిందండి? నాకు తెలుసు, ఇదంతా ఈ మైథిలి ఆడుతున్న ఆట. నన్ను ఇరికిద్దామని గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు. అడుగుతుంటే మాట్లాడేంటి అల్లుడు గారు? ఆ హారం మీ దగ్గరికి ఎలా వచ్చింది? అది మరి చెప్పండి లీలాకృష్ణ గారు, ఆ హారం కొట్టేసిన దొంగ రోడ్డు మీద మీకు కనపడితే మీరే ఎంతో ధైర్య సాహసాలతో చాకిచక్యంతో ఆ దొంగని పట్టుకున్నారు అని చెప్పండి. హా? ఏంటి అల్లుడు గారు దొంగను పట్టుకున్నారా? అవునానమ్మా, దొంగని పట్టుకోవడమే కాదు, వాణ్ణి తీసుకెళ్లి పోలీసులకు కూడా పట్టించాడు. దాంతో పోలీసులు మావయ్యని మెచ్చుకొని ఆ హారం మావయ్యకి అప్పగించారు కదా మావయ్య? మీరు చెప్పారు కదా, అదే అయ్యి ఉంటది. అదే అయి ఉండడం ఏంటి? మీకు తెలీదా? లేదంటే వాళ్ళు చెప్పింది అబద్ధమా? నువ్వు ఒక్కదానివి సాలే నా పరువు తీయడానికే. అబద్ధం చెప్తే చెప్పారు కానీ నాకు అనుకూలంగా చెప్పారు. దీన్ని అడ్డం పెట్టుకుని అందరి దగ్గర మార్కులు కొట్టేయచ్చు. అవునా తెగురు, ఆ రోజు గుళ్ళో మాస్క్ పెట్టుకుని వచ్చినోడు ఉన్నాడే, వాడు ఈ రోజు మళ్ళా రోడ్డు మీద మాస్క్ పెట్టుకొని నాకు కనిపించాడు. దాంతో నాకు వాడి మీద అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి వాడిని ఫాలో అయ్యి రెడ్ హ్యాండెడ్ గా అన్నట్టుకొని పోలీసులుగా అప్పగిచ్చేస్తే దాంతో ఈ హారం మనకి దక్కింది. అబద్ధం. ఆ రోజు మీరు అసలు గుడికి వస్తేనే కదా మాస్క్ పెట్టుకున్న దొంగను చూడ్డానికి. సత్యం, ముందు దీని పీక నొక్కెత్తే పీడ ఎరగడైపోద్ది. అమ్మా, లీలాకృష్ణ గారు గుడికి వెళ్లి సీసీ కెమెరా చెక్ చేశారంట. అప్పుడు మాస్క్ తో ఉన్న దొంగను చూశారంట. ఓ అవునా? అవునే, అవును. ఏది ఏమైనా మీరు చాలా గ్రేట్ అల్లుడు గారు. ఆ హారాన్ని ఎంతో ధైర్య సాహసాలతో తిరిగి తీసుకువచ్చారు. ఏమండి, సారీ అండి, మీ గురించి తెలియక ఏదేదో మాట్లాడేశాను. ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో. రండి దిష్టి తీస్తాను. నేనే దిష్టి బొమ్మలో కొంతను, నాకు మళ్ళీ దిష్టి ఎందుకే? స్నానం చేయలేదు, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను, అప్పుడు చేద్దువు గాని. సరేనా? సరే పదండి. అత్తయ్య గారు, ఇప్పటికైనా ఆ హారాన్ని నేను దొంగతనం చేయలేదు అని, జరిగిన దొంగతనానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని మీకు క్లియర్గా అర్థమైంది కదా? నిజానిజాలేంటో తెలుసుకోకుండా అందరూ మైథిలిని అనుమానించి అవమానించారు. హారం దొరక్కపోతే పుట్టింటికి పంపించేస్తాను అన్నారు. ఇప్పుడేం సమాధానం చెప్తారమ్మా? మైథిలి, నిజమేంటో తెలియక నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. సరే అత్తయ్య గారు, ఇప్పటికైనా మీకు నిజమేంటో తెలిసింది కదా, నాకంతే చాలు. ఏమండి? అమ్మయ్యా,
మొత్తానికి ఈ దొంగతనం కేసు నుంచి నేను తప్పించుకున్నాను. లేదంటే అత్తయ్య గారి దగ్గర అడ్డంగా దొరికిపోయి ఉండేవాణ్ణి. అమ్మయ్యా, అసలు దొంగతనం చేసింది నేనైతే నేనే దొంగనట్టుకున్నానని మైథిలి అబద్ధం ఎందుకు చెప్పినట్టు? ఏంటి లీలాకృష్ణ గారు?